ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నానండి. నేచర్లో మనం గమనించినట్లయితే ప్రకృతిలో పక్షులు కానీ జంతువులు కానీ ప్రతి జీవులు కానీ ఏ జీవరాశి అయినా సరే తన నెక్స్ట్ జనరేషన్ని తన వంశాన్ని ఈ లోకానికి పరిచయం చేసే ముందు ఆ ఎగ్స్ పైన పొదుగుతాయి కొన్నాళ్ళు. మనం గమనిస్తే ముఖ్యంగా పక్షుల్లో కొన్ని పక్షులు గుడ్లు పెట్టి ఆ గుడ్ల పైన ఆ పట్టులో పొదుగుతాయి. ఆ పొదిగినప్పుడు అవి చాలా మెలకువగాను పట్టుదలతోనూ నిలకడగాను జాగ్రత్త వహించి వాటి మీద కొన్ని దట్టమైన అడవుల్లో మనం గమనిస్తే ఈ యానిమల్ ప్లాంటేషన్ కానీ డిస్కవరీ ఛానల్లో కానీ ఇలాంటి ఛానల్స్లో మనం చూస్తే కొన్ని రకాల పక్షులు 2 నెలలు, నెల 15 రోజులు, 20 రోజులు వాటి కాల పరిధి ప్రకారంగా చాలా నిష్ఠతో పట్టుదలతో తన బిడ్డల్ని చూడాలని అవి ఆహారం తినకుండా ఆడపక్షి పొదుగుతుంటే మగపక్షి ఆహారం తెస్తూ అవి తమకు తామే ఐసోలేట్ చేసుకొని ఆ పట్టు మీద అలా ఉండిపోయి, ఉదాహరణకి మనకి సహజంగా మన డొమెస్టిక్ పక్షి అయినటువంటి ఇళ్ళ దగ్గర పెంచుకున్న కోడిని కూడా మనం గమనిస్తే ఆ 21 రోజులు మితమైనటువంటి ఆహారంతో ఆ గుడ్ల మీద పొదుగుతూ ఆ ఉష్ణాన్ని గుడ్లకి ఒక రకమైనటువంటి వాతావరణ అట్మాస్ఫియర్ని కల్పించినప్పుడు అందులో నుంచి నూతన జీవం అనేది వస్తుంది. అట్లాగే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ప్రతి గుడ్డు ఒక టార్గెట్ అయి ఉంటుంది. ప్రతి గుడ్డు ఒక నూతన వంశమై ఉంటుంది. అట్లాగే మన జీవితంలో కూడా ఒక్కొక్క కోరిక, ఒక్కొక్క గోల్, ఒక్కొక్క ఇది సాధించాలి, కుటుంబ పరంగా ఇది సాధించాలి, వ్యాపార పరంగా ఇది సాధించాలి, సంఘపరంగా ఇది సాధించాలి, నా పిల్లల ఎడ్యుకేషన్ పరంగా ఇది సాధించాలి, ఉద్యోగం విషయంలో, ఆర్థికం విషయంలో, ఆరోగ్యం విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో, ఫైనాన్షియల్గా మానవునికి ఆ పక్షికి ఒకే పట్టులో పలు గుడ్లు ఉన్నట్టుగా అట్లాగే మనిషికి కూడా ఒకే సమయంలో రకరకాల కోరికలు ఉంటాయి. తన కుటుంబ పరంగా, తన వ్యాపారంలో, తన వ్యవస్థలో, ఈ సెక్టర్లో నేను ఇది సాధించాలి, లేకపోతే ఈ బిల్డింగ్ విషయం, ఈ అవసరాలన్నీ ఒక్కొక్కటిగా మనము రాసుకొని వాటి మీద మనం ప్రార్థనలో పొదగాలి. ప్రార్థనలో పొదగడం అనేది 2 రకాలు. ఒకటి మానసికంగా, మానవుని అంతరంగంలో మొట్టమొదట తన గోల్ని సెట్ చేసుకున్న తర్వాత, నిర్దిష్టమైనటువంటి టార్గెట్ని సెట్ చేసుకున్న తర్వాత దానిని ఎలా సాధిస్తాను అనే ఒక ప్లానింగ్ వేసుకొని దానికి ప్రోగ్రామింగ్ చేసుకొని ఈ రూట్లో నేను వెళ్తే నేను ఇక్కడికి చేరగలను అని మినిమం అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్పెక్టేషన్తో దేవుని మీద ఆధారపడుతూ, మన శక్తి సరిపోదు, మన బలం సరిపోదు. వాక్యం ఏం సెలవిస్తుందంటే మన శక్తి చేతనైనా మన బలం చేతనైనా మనం ఏం చేయలేము, ఆత్మ దేవుడే కార్యం చేస్తాడు. బైబిల్లో మనం గమనిస్తే లేఖనాల్లో చాలా రూఢిగా యేసయ్య చెప్పారు. పాత నిబంధన గ్రంథంలో కూడా ఉంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. బైబిల్ కంటే పాజిటివ్గా నీకు నిరీక్షణను, హోప్ని క్రియేట్ చేసేది ఈ ప్రపంచంలో వేరే గ్రంథం ఏదైనా ఉంది, లేకపోతే ఇంకొక మోటివేషన్ స్పీకర్ ఎవరైనా ఉన్నారు, లేకపోతే ఇంకొక రంగంలో నుంచి, ఒక అనుభవంలో నుంచి ఎవరైనా మనకి ఏదైనా రిసోర్స్గా ఉన్నారు అంటే బైబిల్ కంటే ఇంకెక్కువగా నేను ఏదైతే ఇంతవరకు నేను గమనించలేదు. నేను
బైబిల్లో 66 పుస్తకాల్లో నేను చదువుతూ ఉండగా ఈ 21 సంవత్సరాలు 22 సంవత్సరాల అనుభవంలో నుండి నేను గమనిస్తూ అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నాను. మన దేవునికి సమస్తము సాధ్యము. నువ్వు నమ్మితే నీకు సమస్తము సాధ్యము. అసాధ్యమైన దానికి ఏమీ లేదు. ఈజ్ ఓమ్నిపొటెంట్, ఓమ్నిషెంట్, ఓమ్నిషెంట్ గాడ్, ఓమ్నిపొటెంట్ గాడ్. సో మనము ఎల్షడై, యెహోవా ఎల్షడై అని ఉంది, సర్వశక్తుడైన దేవుడు. కనుక మనకున్నటువంటి లిమిట్స్ని, మనకున్నటువంటి స్థితిగతులను బట్టి కాక మన ఎఫర్ట్స్ అంతా ఏంటంటే ప్రార్థనలో, ప్రభువా నా కుటుంబం ఎలాగుంది, నా బిడ్డల ఎలాగుంది, నా ఆశలు ఎలాగున్నాయి, నేను ఇందులో ఇలా సాధించాలనుకుంటున్నాను, ఇదిగో నీ వాగ్దానం ద్వారా నాకు ఇది, మీరు ఒక వాగ్దానం ఇచ్చారు, ఈ వాగ్దానాన్ని నేను ధ్యానం చేయడం ద్వారా నాకు ఈ ఆలోచన వచ్చింది, ఇందులో నుంచి మీరు నాతో మాట్లాడారు, మీరు నాకు ఇది చేయబోతున్నారు అని ఫలానా ఆ ప్రత్యక్షత ద్వారా నీకు వచ్చినటువంటి ఒక నిర్దిష్టమైన గురిపైన ప్రార్థనలో మరలా నీవు దేవుని సన్నిధిలో పొదుగుతూ నువ్వు దేవునికి అడుగుతూ ఉంటే దేవుడు నీ పక్షాన కార్యము చేస్తాడు. ఈ కార్యము మొట్టమొదట మానసికంగా నీ అంతరంగంలో, నీ ఆత్మలో, నీ మనస్సులో ముందు నువ్వు పొదిగి దాని కొరకు నీకు నిర్దిష్టమైనటువంటి ఒక ఊహా చిత్రం నీకు ఏర్పడిపోయిన తర్వాత, లోపల విజువలైజేషన్ అయిన తర్వాత దాని మీద నువ్వు బయటికి పొదుగుతూ ఉండాలి ప్రార్థనలో. అలాగే దానికి సంబంధించినటువంటి మాటలు, పాజిటివ్ మాటలు, అలాగనే క్రియలో కూడా చిన్న చిన్నగా నీకున్నటువంటి శక్తిలో నువ్వు ప్రారంభిస్తున్నప్పుడు దేవుడు తన అనాది సంకల్పం చెప్పున, తన కృప చెప్పున, తాను ఇచ్చిన మాట చెప్పున నువ్వు దేన్నైతే ఉద్దేశించావో, దేన్నైతే ఇచ్చయించావో, దేన్నైతే ప్రభువు నీలో ప్రేరేపించాడో, ఇది చెయ్యు, ఇది నువ్వు సాధించగలవు, ఇక్కడికి నువ్వు చేరగలవు, ఇది నీ వలన అవుతుందని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడి నిన్ను ప్రోత్సాహపరిచి నిన్ను బలపరుస్తూ వచ్చినటువంటి విధానం బట్టి నువ్వు ప్రార్థనలో పట్టుదలతో, పూర్ణ పట్టుదలతో, మెలకువతంటే జాగ్రత్తగా నేను విశ్వాసమందు, ప్రార్థన యందు, కృతజ్ఞత యందు నిలకడగా ఉండి, మెలకువగా ఉండి, మనము మన ఆశల ఎడల, కోరికల మీద ప్రార్థనలో పొదుగుతూ ఉంటే, మన సంభాషణలో, క్రియల ద్వారా, మన ఎఫర్ట్స్ ద్వారా పొదుగుతూ ఉంటే, ఆ పక్షులు పొదుగుతున్నట్టుగా ఒకరోజు వచ్చినప్పటికీ మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు మనం ఏమేమైతే అడిగామో అవన్నీ మనం పొందుకుంటాం. ఒక ఆయన ఇలా అన్నాడు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నానో, నేను ఏమై ఉన్నానో అది నా ప్రార్థన అయి ఉన్నది అని చెప్పాడు. కనుక మనం సేవిస్తున్నటువంటి దేవుడు సర్వశక్తులైన దేవుడు. ఈ లోకంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ప్రకృతి శక్తి మీద, ద పవర్ ఆఫ్ నేచర్ అని అంటున్నారు. కనుక ఈ పవర్ ఆఫ్ నేచర్లో లాస్ ఉన్నాయి, ప్రకృతి నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారంగా కొన్ని చేస్తే కొన్ని రిజల్ట్స్ వస్తాయి. అయితే ప్రకృతి నియమము కంటే దైవ నియమము, ఆత్మ నియమము, పరసంబంధమైనటువంటి శక్తి, ఆయన కృప, ఆయన అనుగ్రహము, ఆయన దయా కటాక్షము నీ మీదకి వచ్చి నీవు అనుకున్నవి సాధించడానికి, దేవుడు ఇచ్చినవి సాధించడానికి ఈ ప్రార్థన ద్వారా నీవు పొదగడం అనేది నిలకడగాను, మెలకువగాను, పూర్ణమైనటువంటి పట్టుదలతో మనం ప్రయత్నం చేస్తే మన ప్రభువు మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా మన జీవితాల్లో కార్యాలు చేయడానికి సమర్థుడు, నమ్మదగిన దేవుడు. యేసయ్య మనం లేఖనాల్లో మనం చూస్తే ప్రభువారు ఏ వాక్యంలో చూసినా ఆయన అంటాడు, ఒక దగ్గర బైబిల్ చాలా చోట్ల నేను చూశాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఈ ఛాలెంజెస్, నేనే ఇది నీకు చేశానని నువ్వు తెలుసుకుంటావు, నేనే ఇది నీకు ఇచ్చానని, నేనే నీకు విడిపించానని. అంటే దేవుడే బలహీనమైన మన పక్షాన కార్యము చేసి
మనం కేవలం ఏంటంటే నా ప్రభువు ఇది చేశాడు, నా యజమానుడు ఇది చేశాడు, నా దేవుడు ఇది చేశాడు, నా రక్షకుడు ఇది చేశాడు, నా రాజు ఇది చేశాడని నువ్వు అర్థం చేసుకొని విశ్వాసంలో నువ్వు ఎదగాలని, ఆ అడిగి పొందుకోవడం ద్వారా నీకు ఆయనకి సంబంధం ఏర్పరచబడాలని, దేవునితో రిలీజియన్లో కాదు, రిలేషన్షిప్లోన, అలాగే దేవుని రాజ్యంలో నువ్వు ఒక పౌరుడుగా ఈ లోకంలో ఆయన కొరకు బలమైన సాధనంగా ఉండాలంటే ఈ ఇంక్యుబేషన్ అనే సిద్ధాంతము, లేకపోతే ఈ నియమం, పొదగడం అనే నియమం మనకి చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఏమంటాడు, విసుగక ప్రార్థన చేయమంటాడు. మరలా 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 మరలా. ఇంకొకటి మీకు చాలా ఇంపార్టెంట్ సంగతి ఒకటి చెప్తాను. పక్షి తన గుడ్ల పైన తనే పొదుగుతుంది, వేరొక పక్షి వచ్చి పొదుగుతుంది అని అనుకోవడం చాలా తప్పు. అది 99% ప్రతి పక్షి తన గుడ్ల మీద తనే పొదుగుతుంది. వేరొక పక్షి వచ్చి పొదిగేది ఏదైనా ఉంటే, కోకిల అలాగేదైనా ఉంటే అదంతా వేరు. నీ కోరికల పైన, నీ ఆశల పైన, నీ ఉద్దేశాల పైన నీవే ప్రార్థనలో పొదగాలి, నీవే నీ ప్రయత్నంలో పొదగాలి, నీవే నీ ఊహల్లో పొదగాలి, నీవే దేవుని ఆత్మ సహాయంతో నీవు పొదగాలి. అప్పుడే నీకు రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు మెల్లమెల్లగా నీవు ఎదుగుతున్న కొలది, రిజల్ట్స్ ఒకదాని తర్వాత ఒకటి నువ్వు పొందుకుంటున్న కొలది విశ్వాసంలో నువ్వు ఎదుగుతావు. ఆత్మీయతలో, దేవుని జ్ఞానంలో, దేవుని నడిపింపులో, సమస్తంలో కూడా ఎదగడానికి, ఆయనతో ఉన్నటువంటి బంధంలో కూడా ఆయనతో నువ్వు సమీప బంధానికి రావడానికి, అన్యోన్య సహవాసం చేయడానికి, విడలేని బంధంగా మారిపోవడానికి, నువ్వు లేకపోతే ఇంక నేను లేను ప్రభువా అని చెప్పేటటువంటి ఆయన మీద సంపూర్ణంగా ఆనుకొని ఆయనతో అన్యోన్య సహవాసంలో రావడానికి ఈ ప్రక్రియ ద్వారా నువ్వు పొందుకున్నటువంటి విజయాలు ద్వారా నీవు విశ్వాసంలోను, ఆత్మీయంలోను, ఆర్థికంగాను, సామాజికంగాను, కుటుంబపరంగాను, శ్రమలలోను, అపవాదిని ఎదిరించడంలోను, వాట్ నాట్, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్ యూ విల్ హ్యావ్ సమ్ మెచ్యూరిటీ. ఆ పరిపక్వత నీలోనికి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా నువ్వు ఆలోచించే విధానం, నువ్వు చూసే విధానం, నువ్వు సంభాషించే విధానం సమస్తం కూడా మారిపోద్ది. కనుక ఈ ఇంక్యుబేషన్ అనేటటువంటి ఈ పొదగడం ద్వారా నువ్వు పొందుకున్నటువంటి ప్రతిఫలాలను బట్టి, నీకున్నటువంటి అనుభవంలో కానీ, తరువాత దేవునితో నువ్వు నడిచే విధానంలో కానీ, దేవుని కొరకు ఈ లోకంలో నువ్వు సాక్ష్యంగా ఉండే విధానం కానీ చాలా వండర్ఫుల్గా, అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రక్రియని మీరు ఆలోచించేయండి, దేవుని కృపను కోరుకోండి. గొప్ప విజయాలతో ఈ లోకంలో దేవుని కొరకు మనం సాక్షులుగా ఉందాం గాక.